ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో యాయీరు అనే ఒక మనిషి ఉన్నాడు. ఇతనికి ఒక్క కుమార్తె, ఇంకా వేరే సంతానం లేదు, మగపిల్లలు లేరు. ఆ ఒక్క కుమార్తెకు కూడా అనారోగ్యం, బ్రతుకుతుందనే నమ్మకం లేని పరిస్థితి. తన కుమార్తె చావటానికి సిద్ధంగా ఉంది. ఏది కూడా చెప్పినంత తేలిక కాదు. ఎవరికి బాధ వస్తే ఆ బాధ వచ్చిన వ్యక్తికే తెలిసిద్ది అన్నమాట. లేక ఒక్కగానొక్క కూతురు పుట్టింది. ఆ కూతురికి జబ్బు చేసింది. ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమ్మాయిలో ఏ విధమైనటువంటి విడుదల రావట్లేదు. రాను రోజు రోజుకి ఆరోగ్యము క్షీణించిపోతుంది. ఇక చావటానికి సిద్ధంగా ఉంది. ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా కానీ ఏ ప్రయత్నం కూడా తన కుమార్తెను బ్రతికించలేకపోతుంది. మనం కూడా అనేక సందర్భాల్లో ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరు ఏది చెబితే ఆ మాట నమ్మి ఆ మాట ప్రకారంగా చేస్తూ ఉంటాం. యాయీరు అన్ని ప్రయత్నాలు చేసి సఫలం అవ్వలేదు, కానీ విఫలమయ్యాడు. చివరికి ప్రభు దగ్గరకు వెళ్ళాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. చివరి ప్రయత్నంగా యేసయ్య దగ్గరికి వెళదాం. చూడండి, ఆయన సమాజ మందిరానికి అధికారి, బాగా డబ్బున్న వ్యక్తి, పలుకుబడి ఉన్న వ్యక్తి. ఈ లోకపరంగా అన్ని విషయాల్లో ఆయన సమృద్ధిగా ఆశీర్వదించబడ్డాడు. కానీ కుమార్తె అయితే చావటానికి సిద్ధంగా ఉంది. ఇక ఆఖరి ప్రయత్నంగా ఒకటి అనుకున్నాడు, నా కుమార్తెను యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు బ్రతికించలేరు అని ఆయన నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అవసరత మనిషిని ఎక్కడికైనా నడిపించిద్ది, ఎంత దూరమైనా నడిపించిద్ది. యేసు ప్రభు వారు ఎక్కడున్నాడో తెలుసుకొని యాయీరు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే యేసయ్య కాళ్ళ మీద పడ్డాడంట. ఆయన గొప్ప ధనవంతుడు, సమాజ మందిరపు అధికారి. ఆయన మాటకు చాలామంది గౌరవిస్తారు. ఈయనకున్నటువంటి అర్హతలు, ఈయనకున్నటువంటి యోగ్యమైన పరిస్థితులన్నింటినీ కూడా పక్కన పెట్టుకొని యేసయ్యని ఎతికాడు. దొరికేంత మట్టుకు ఎతికాడు. ప్రభు కనబడ్డాడు. ప్రభు దగ్గరికి వచ్చి సాష్టాంగపడ్డాడు, నమస్కారం చేశాడు. అంటే దేవుని సన్నిధిలో ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుంటే దేవుడు వారిని హెచ్చిస్తాడు. తగ్గింపు స్వభావం అనేది చాలా మంచి లక్షణం, మంచి అలవాటు అది. ఇక్కడ యాయీరు యేసయ్యను చూసి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. నిజంగా పాదాల మీద పడితే ఎవరికైనా హృదయం కరిగిపోవాల్సిందే. ఎవరికైనా హృదయము కరిగిపోవాల్సిందే. మనకే హృదయం కరిగిపోతూ ఉంటే ఇంకా యేసయ్యకి ఎలా ఉంటుంది? యేసయ్య మన మీద జాలి పడతాడు, మన మీద దయ చూపెడతాడు, ఆయన మన మీద కనికరం చూపెడతాడు. ఆయన కసురుకోడు, విసుక్కోడు. మనమంటే ఆయనకి చాలా ప్రేమ. చాలామంది మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూస్తారు, కానీ పరిస్థితులు ఎలాంటివైనా మనం ప్రభు వైపు చూడాలి. యాయీరు ప్రభు వైపు చూశాడు. ప్రభు ఒక్కడే సమర్థుడు నా బిడ్డను బ్రతికించడానికి అని నమ్మాడు. వచ్చాడు, ప్రభు కాళ్ళ మీద పడ్డాడు. పడి ఏం చెప్తున్నాడు చదువుదాం. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి నీ చేతులు
నా కుమార్తె తల మీద ఉంచండి అయ్యా అని మిగుల బ్రతిమాలుకున్నాడు. మిగుల బ్రతిమాలుకోవటం కాదు, మిగులుగా ఎక్కువగా బ్రతిమాలుకున్నాడు. అయ్యా మీరు రావాలి, మీ చేతులు నా కుమార్తె మీద ఉంచాలి, నా కుమార్తె బ్రతికిద్దయ్యా మీరు వస్తే అని మిగుల బ్రతిమాలుకున్నాడు. బ్రతిమాలుకున్నప్పుడు యేసయ్య ఏం చేశాడంటే ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన అతనితో కూడా వెళ్ళెను. ఆయన వచ్చాడు, సాష్టాంగపడ్డాడు పాదముల మీద, తన సమస్య చెప్పాడు. ప్రభు విన్నాడు. ప్రభు ఆయనతో పాటు వెళ్తూ ఉన్నప్పుడు బహుజన సమూహములు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. బహుజన సమూహములు యేసయ్యని వెంబడిస్తూ ఉంటే యాయిరు ఏమంటాడంటే తొందరగా రండి అయ్యా. మీరేమంటారు చెప్పండి? ఆలస్యం చేయబాకయ్యా, తొందరగా రా అయ్యా, తొందరగా రా, తొందరగా రా అని మనం తొందర పెడతాం కదా. తొందర పెడతామా? తొందరగా రా అయ్యా, తొందరగా రా అయ్యా. యేసు ప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు బహుజన సమూహములు ఆయన మీద పడుతూ ఉన్నారట. అడుగు తీసి అడుగు వేయటం చాలా కష్టంగా ఉంది. ఆ సమయంలో, ఆ వెళ్తున్నటువంటి సమయంలో ఇంకో అద్భుతం కూడా దేవుడు చేశాడు. ఏం చేశాడు అంటే అక్కడ ఒక స్త్రీకి 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతుందట. ఆమె తిరగని ఆసుపత్రి లేదు, వాడని మందులు లేవు. అంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్నదంతా కూడా ఖర్చు చేసుకున్నా కానీ ఆమెకి ఏ విధమైనటువంటి జబ్బు నయం అనేది కాలేదు. ఆస్తి పోయింది కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. అనేక మంది వైద్యుల చేత ఎన్నో రకాలైనటువంటి తిప్పలు పడింది. ఆస్తి కోల్పోయింది కానీ ఆరోగ్యాన్ని మాత్రము దక్కించుకోలేకపోయింది. ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఆ నోట ఈ నోట చెప్తున్నటువంటి మాటలు ఆమె ఆలకించింది. యేసు ప్రభువారు ఎటువంటి రోగాన్నైనా తీసివేస్తాడు, ఎటువంటి బలహీనతలైనా పోగొడతాడు. యేసు ప్రభువారు చనిపోయిన వారిని బ్రతికించాడు. యేసు ప్రభువారు పుట్టి గుడ్డి వారికి, కుంటి వారికి సైతం నడకనిస్తున్నాడు, చూపునిస్తున్నాడని ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆమెకి కూడా తెలియని ఒక ప్రత్యేకమైన నమ్మకం దేవుని మీద, యేసయ్య మీద ఏర్పడింది. ఆమె అనుకుంటుంది, యేసయ్య వస్త్రాన్ని సైతం నేను ముట్టుకుంటే నేను బాగుపడతాను అని తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ఆలోచన కలిగి ఉందన్నమాట. చూడండి, యేసు ప్రభు వారిని ముట్టడం కాదు, ఆయన వస్త్రాన్ని తాగినా నేను బాగుపడతాను కదా అని మనసులో అనుకుందట. ప్రియులారా, ఎప్పుడైతే ఆమె ఆ మనసులో అనుకుందో, యాయిరింటికి వెళ్తున్నాడు కదా, ఆ యాయిరింటికి వెళ్తున్నప్పుడు ఆ విషయం ఆమెకు తెలిసినప్పుడు ప్రియులారా, ఓపిక లేని ఆమె ఓపిక తెచ్చుకుందట. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం అంటే దాదాపు ఆమె ఎండిపోయిన కట్టెలాగా అయిపోయింది. రక్త మాంసాలన్నీ కూడా క్షీణించిపోయినాయి, ఆమెకి ఎండిపోయింది. లోకంలో ఒక సామెత ఉంది, ఒకరోజు చచ్చేవాడికి అయితే ఏడవచ్చు కానీ రోజు చచ్చేవాడికి ఏమి ఏడుస్తారని. చూడండి, 12 సంవత్సరాలుగా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆస్తి కోల్పోయింది, ఆరోగ్యం పాడైపోయింది. మరి ఆ కుటుంబీకులు, మరి ఆమె కలిగినటువంటి సంతానం కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మరి ఎంతోమంది ఆమెను విసుక్కొని ఉంటారు. విసుక్కోకుండా ఏమి ఉండరు. ఆమె అన్నీ పట్టించుకోవట్లేదు. చివరికి ఓపిక లేదు, ఓపిక తెచ్చుకొని దేవుని మందిరానికి వెళ్ళిందట. యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళింది ఓపిక తెచ్చుకొని. ఓపిక లేదు. చాలామంది ఓపిక లేదయ్యా, రాలేకపోతున్నాను ఈరోజు. ప్రభు ఏమన్నాడో తెలుసా? నేను రోగులను పిలువవచ్చి తిని కానీ ఆరోగ్యవంతులను కాదు, నేను పాపుల్ని పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను కాదు. నీకు ఎలాంటి రోగమైనా నిన్ను ఇట్టే స్వస్థపరచగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి తప్ప ఈ లోకంలో ఎవ్వరికీ లేదు. యేసు ప్రభు దగ్గరికి ఓపిక తెచ్చుకొని వెళ్ళింది. గొప్ప జన సమూహం వారిలో వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టడం కొంచెం కష్టమైనా కానీ
ఆమె వెళ్ళి ఎదురుగా వెళ్ళి పట్టుకునే ధైర్యం లేక వెనుగ్గా వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని ముట్టిందట. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య వస్త్రాన్ని ఎప్పుడైతే ఆమె ముట్టిందో ఆమె రక్తధార కట్టెను అని రాయబడి ఉంది. అప్పుడు వరకు రక్తము పోతూనే ఉంది. ఎప్పుడైతే యేసయ్య వస్త్రాన్ని తాకిందో, ముట్టిందో, వెంటనే ఆమె బాగుపడింది. బాగుపడినప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరో నన్ను తాకారు అంటున్నాడు. అక్కడ బాగా జనసమూహం, ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఎవరో నన్ను తాకారు అంటే పేతురు అంటాడు, ప్రభా ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరో తాకుంటారు, ప్రత్యేకించి ఎవరని చెప్పగలుగుతాము అన్నాడు. లేదు లేదు, ప్రభావం నాలో నుండి బయటికి వెళ్ళింది, నన్ను ఎవరో ఇక్కడ తాకారు అని ప్రభువారు గట్టిగా చెబుతూ వచ్చాడు. అయితే ఆ స్త్రీ గజగజ గజగజ వణుకుతూ భయపడుతూ యేసయ్య ఎదుట నిలబడి ఈ మాట చెప్పింది, అయ్యా 12 సంవత్సరాలయ్యా నాకు రక్తస్రావ రోగం వచ్చి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మెడిసిన్ వాడాను, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆస్తి కోల్పోయాను. చివరికి ఇక నాకు గత్యంతరము లేని పరిస్థితుల్లో నిన్ను గురించి నేను విన్నానయ్యా, నీ వస్త్రాన్నైనా ముట్టితే బాగుపడదును కదా అని మనసులో అనుకున్నాను. నేను వచ్చాను, కష్టమైన వచ్చాను, నీ వస్త్రాన్ని ముట్టాను, నేను బాగుపడ్డానని ఆ రోజు యేసయ్యకు ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళ, అందుకని యేసయ్య ఏమంటాడు తెలుసా, కుమారి, ఆమె పేరు కుమారే, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవునికి కుమారుడే, దేవునికి కుమార్తె. ఆమెను అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై ఇళ్ళమ్మా అన్నాడు. చూడండి, డాక్టర్ని కలవటానికి ఎటువంటి కన్సల్టింగ్ ఫీజు కట్టలేదు, డాక్టర్ గారు ఎటువంటి టెస్టులు చేయలేదు, అలాగే మెడిసిన్ వాడలేదు, ఏమి లేదు. అసలు ప్రభు ఆమెను తాకను కూడా తాకలేదు. ప్రభు వస్త్రాన్ని ఆమె తాకింది అంటే వస్త్రంలో ప్రభావం ఉందా, లేకపోతే ఈ విశ్వాసంలో ప్రభావం ఉందా? మీకు ఒక్కొక్క డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది. ఆయన అస్తవాసి కలిగిన డాక్టరు, ఆయన మంచి వ్యక్తి అని. ఆయన ఇచ్చే మెడిసిన్ కంటే కూడా ముందు ఆయన మీద నమ్మకం ఉండాలి మీకు. అర్థమవుతుందా? అలాగే ఆమెకి విశ్వాసము, నమ్మకం ఉంది, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడని. అందుకని ప్రభు అన్నాడు, అమ్మా నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నీ శ్వాసమే నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై దగ్గరకు ఒకదాని కోసం వచ్చింది. యేసయ్య 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు? ఒకటి కాదు, ఒకదాని కోసం వస్తే 2 ఇస్తాడు దేవుడు మీకు. స్వస్థత వచ్చిందా? సమాధానం. నిజంగా ఆరోగ్యం క్షీణించిపోయి, సమాధానం కోల్పోయి, మనశ్శాంతి లేక, నెమ్మదిగా లేక జీవించే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఇక్కడ చూస్తే ఆమె యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని ముట్టిందట, ఆమె దార కట్టిందట. ఆమె అంటుంది, నేను నీ వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుపడదునా అని మనసులో అనుకున్నాను, నేను అనుకున్నట్లుగా నీ వస్త్రాన్ని ముట్టాను, నేను స్వస్థత పొందానని ప్రభుకే సాక్ష్యం చెప్పింది. ప్రభు అన్నాడు, అమ్మ కుమారి నీ శ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై